హైడ్రా కూల్చివేతలపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నారు అసద్. నెక్లెస్ రోడ్ ను కూడా తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉంటేదని, మరి జీహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితులు ఏంటి అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నారు అసద్. నెక్లెస్ రోడ్ ను కూడా తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని, మరి జీహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితులు ఏంటి అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. రైట్ గా ఒకవైపు హైడ్రా కూల్చివేతలపై సామాన్య ప్రజల నుంచి మద్దతు వస్తూ ఉంటే, మరి రాజకీయ నేతల నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్నటి వరకు హైడ్రా విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా కొనసాగింది. కానీ తాజాగా మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం గా మారుతా ఉంది పరిస్థితి. మా బీఆర్ఎస్ నాయకుల యొక్కని టార్గెట్ గా చేసే ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మొట్టమొదటిగా స్పందించి స్టేట్మెంట్ ఇస్తూ కూల్చివేయొద్దు, మేము కూల్చివేయాలంటే కాంగ్రెస్ నాయకులే కూల్చిన తర్వాత తమ దగ్గరికి రావాలంటూ కేటీఆర్ అనగా ఈ రోజు ఏకంగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు అందినటువంటి వెంటనే అసదుద్దీన్ ఓవైసీ మొట్టమొదటిసారి హైడ్రాపై స్పందిస్తూ హైడ్రా జరుగుతున్నటువంటి చర్యల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ కూల్చివేతలు అనవసరంగా జరుపుతా ఉన్నారు, తప్పుడు కూల్చివేతలు ఈ రకంగా చేపడితే హైదరాబాద్ కి చెడ్డ పేరు వస్తుంది అంటూ కూడా ఉద్దేశించి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసే విధంగా, జిహెచ్ఎంసీ మేయర్ కి తెలిసే విధంగా తన ఒక మీడియా సమావేశాన్ని పెట్టి దాంట్లో అనేక అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. హైడ్రా కూల్చివేతలపై మొట్టమొదటిసారి అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలు ఎఫ్టీఎల్ లో కట్టారు, ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా, కూల్చేసేటువంటి దమ్ము హైడ్రాకు ఉందా? అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ఉన్నాయి. కలెక్టరేట్ కార్యాలయంలో గానీ, మున్సిపల్ కార్యాలయాలు గానీ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గానీ, ఎంఆర్ఓ కార్యాలయాలు గానీ ఇవన్నీ ఎఫ్టీఎల్ కానుకొని బఫర్ జోన్ లో ఉన్నటువంటి కార్యాలయాలు ఉన్నాయి. వీరన్నీ కూడా కూల్చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డికి అంత దమ్ము ధైర్యం ఉందా అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ నేరుగా సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో నెలకొంది. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తుంది, మరి నెక్లెస్ రోడ్ ని కూడా తొలగిస్తారా? ఇమీడియట్ గా నెక్లెస్ రోడ్ ని తొలగియండి, దాంట్లో ఉన్నటువంటి వాటర్ ని ఎలా కాపాడతారో ప్రభుత్వం హైడ్రా అధికారులు చూద్దాము, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ ని సైతం కూల్చివేయాలంటూ కూడా తను హేళన చేస్తూ ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా నీటి కుంట ఉండేది, జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ఆనుకొని. ఆ నీటి కుంట ఉంది అంటే అది ఖచ్చితంగా లేక్ జోన్ కే వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ నేరుగా సీఎం ని, ఇటు హైడ్రా కమిషనర్ ని, రంగనాథ్ ని క్వశ్చన్ చేస్తూ తను ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సవాలు విసురుతూ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి, వీటన్నిటిని కూల్చిన తర్వాత తన వద్దకు రావాలంటూ కూడా ఓవైసీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏంటి, జిహెచ్ఎంసీ కార్యాలయానికి ఆనుకొని ఒక నీటి కుంట ఉండేది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ అంతా కూడా కూల్చివేస్తారా అంటూ కూడా తను ప్రశ్నించడం జరిగింది. చాలా చోట్ల ఎఫ్టీఎల్ నిర్మాణాలు ఉన్నాయి. గోల్కొండలో కూడా గోల్ఫ్ కోర్ట్ ఒకటి దాగి ఉంది. ఆ గోల్ఫ్ కోర్ట్ లో ఐఏఎస్ లు, ఐపీఎస్ అధికారులు కూడా గోల్ఫ్ ఆడుతా ఉంటారు. అక్కడికి వెళ్లి చూడండి, లేదంటే ఆ ఫోటోలు నేనే తెచ్చి మీకు ఇస్తాను, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా, గోల్కొండలో ఉన్నటువంటి గోల్ఫ్ కోర్ట్ కి మీరు వెళ్ళగలరా అంటూ కూడా తను హెచ్చరిస్తూ, ఒక పక్క వార్నింగ్ ఇస్తూ, ఒక పక్క తన జోలికి వస్తే అంతు చూస్తాను అనే ఒక రేంజ్ లో ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ ఇస్తున్నటువంటి వార్నింగ్ మాత్రం తీవ్ర కలకలం రేగుతా ఉంది. ఎఫ్టీఎల్ సమస్యపై ఆల్రెడీ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిశాను, ప్రభుత్వం దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటోంది చూడాలి అనేది మాత్రం ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అంటే తన భవనాల పైన హైడ్రాకు ఫిర్యాదులు అందుతా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ యువకులే ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డికి, హైడ్రాకు ఆ సమాచారం ఇచ్చి సలకం చెరువు
మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువుని సుమారు 10 నుంచి 12 ఎకరాల పాటు దాన్ని కబ్జా గురి చేసి అక్కడ ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరుతో LKG to KG2 PG విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అక్రమంగా అక్కడ భవనాలను ఏర్పాటు చేశాడనేదంతా కూడా వరుసగా ఫిర్యాదులు అందుతుండడంతో తన భవనాలు కూడా కూల్చివేస్తానని ముందస్తుగానే అసదుద్దీన్ ఓవైసీ భయపడి మీడియా స్టేట్మెంట్ ఏర్పాటు చేసి ఈ రోజు సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అనేక FTL పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలను కూల్చి తర్వాత బండ్లగూడలో ఉన్నటువంటి తన భవనం దగ్గరికి రావాలంటూ కూడా సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి హైడ్రా హడలెత్తిస్తుంది, పార్టీల మధ్య వైరం క్రియేట్ చేస్తా ఉంది. ఒక పార్టీల మధ్య ఒక పార్టీ అంటూ ఒకరికి ఒకరు మద్దతు ఇస్తున్నారంటూ BRS టార్గెట్ గా సాగింది అంటూ ఇప్పుడు ఏకంగా MIM అధ్యక్షుడు MIM ఫౌండర్ కి చెందినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పైన కూడా హైడ్రా దృష్టి పెట్టి వాటిని రిపోర్ట్స్ తెప్పించుకుంటూ త్వరలో కూల్చివేయబోతా ఉందన్న ఒక సమాచారం తెలుసుకున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ అంటే రవితేజ రైట్ అసద్ వ్యాఖ్యలకు సంబంధించి ఏమైనా ఇప్పటి వరకు స్పందించడం జరిగిందా? తను ఇప్పుడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తనపై వస్తున్నటువంటి వార్తల విషయాల్లో తను తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా చేపడుతున్నటువంటి తొలగింపు చర్యలు రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి బెస్ట్ రిమార్క్ తెచ్చిపెడుతుంది. అసలు ఇలాంటి మెషిన్ ఉపయోగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు ఏర్పడుతుంది, రాజకీయ నాయకులకు సెక్యూరిటీ లేకుండా పోతుంది, రాజకీయ నాయకులు స్వేచ్ఛగా పని చేసుకోలేకపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపడతా ఉన్నారు? తన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురాలేదు కానీ FTL పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలు, నెక్లెస్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి భవనాలు, నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా గుర్తు చేస్తూ FTL ఆనుకొని నెక్లెస్ రోడ్ పూర్తిగా నిర్మాణం చేపట్టారు, మరి వాటినే తొలగిస్తారనే దాన్ని కూడా ప్రధానంగా క్వశ్చన్ చేస్తూ అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర అసంతృప్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తనకున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తా వస్తా ఉన్నాడు. తన బిల్డింగ్స్ కి సంబంధించి ఆల్రెడీ మేయర్ ని కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా విజ్ఞప్తి చేశాను. దీనిపైన ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది? అనేక బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయి, మరి అవన్నీ కూడా కూల్చేస్తారా, వాటి సంగతి ఏంది అంటూ కూడా ఓవైసీ నేరుగా ముఖ్యమంత్రిని సవాల్ చేస్తూ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన మాత్రం కనిపించట్లేదు. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे MLA कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात ये है कि GHMC का जो ऑफिस है, अभी GHMC का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है, हाँ वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंकबंड जाती थी, वहां पर जहां पर GHMC का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं। नेकलेस रोड FTL पर है, तोड़ो उसको आप। नेकलेस रोड FTL पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? FTL है, CCMB का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप।